శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి ఈ సెప్టెంబర్ నెల 10, 11, 12, 13 తేదీలలో వీరు ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేరు. అసలు ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియో చూసేయండి. అసలు జరిగేది తెలిస్తే కూడా వీరు చాలా ఆశ్చర్యపోతారు. వీరికి ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత వీరి జీవితంలో, వీరి లైఫ్‌లో ఊహించని విధంగా పెను మార్పులు, పెను అవకాశాలు వీరి జీవితంలో పెను ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి బయటికి వెళ్ళబోతున్నారు. వీరి జీవితంలో ఒక కొత్త అర్థం, ఒక కొత్త మెరుగుతుంది, మెరుగుపడుతుంది అనంటే మీరసలు నమ్ముతారా? అలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం వీడియోలోకి వెళ్ళే ముందు తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు మరియు స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు తదుపరి విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాలలో పుట్టినవారు మాత్రమే మనకి తులారాశి కిందకైతే వస్తారు. తులారాశి రాశి చక్రాలలో 7వ రాశి. ఈ రాశి వారు ఎప్పుడు చాలా సమతుల్యంగా ఉంటారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి అనేది జలరాశి. దీనికి నక్షత్రాధిపతి కూడా వాయుదేవుడే ఎక్కువగా ఉంటారు. ఇది శ్రీగ్రహం అనే అనుకోవాలి. ఎందుకంటే ఈ తులారాశి అనేది ఎప్పుడూ కూడా చాలా అదృష్టకరంగా, చాలా దైవభక్తి ఎక్కువ. అలాగే గుళ్ళు, గోపురాలు తిరగాలి, దేవుడి యాత్ర చేసుకోవాలి, దేవునికి పూజలు చేసుకోవాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉండాలనే కోరుకుంటారు. ఇందులో ముఖ్యంగా మనం గనక చూస్తే ఈ స్వాతి నక్షత్రంలో పుట్టినవారు ముఖ్యంగా 1వ పాదం నుంచి 4వ పాదం లోపల దుర్గాదేవి అమ్మవారిని ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి పూజలు చేసుకుంటే వీరి జీవితంలో గొప్ప మలుపులు తిరుగుతాయి. అలాగే ఈ స్వాతి నక్షత్రంలో 2, 3 పాదాల్లో పుట్టినవారు ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటే వీరికి ఎల్లప్పుడూ కూడా చాలా అదృష్టకరంగా వీరి జీవితంలో ఒక గొప్ప మలుపులు, గొప్ప అవకాశాలు కూడా మారేటువంటి అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. అయితే ఇది ఎప్పుడు వెళ్ళాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా, ఎటు రావాలనుకున్నా కూడా వీరికి మానసిక ఒత్తిళ్ళు, మానసిక ఇబ్బందులనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈ తులారాశి వారు గత సంవత్సరం కాడ్నుంచి కూడా వీరు పడుతున్నటువంటి బాధలు భగవంతుడు గూడా పడకూడదనుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు కొన్ని బిజినెస్ పనులు కానీ, బిల్డింగ్స్ గానీ, రియల్ ఎస్టేట్ సంబంధించిన గానీ, వ్యాపార సంబంధించిన విషయాల్లో ఎక్కడికక్కడ పూర్తిగా ఆగిపోతూనే ఉన్నాయి. గత సంవత్సరం కాడ్నుంచి గూడా వీరికి పూర్తి నష్టాలు, ఇబ్బందులు గూడా ఎక్కువగా దక్కుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే వీరికి పూర్తిగా స్త్రీల విషయంలోనే పెద్ద ఒత్తిళ్ళు, పెద్ద ఇబ్బందులు, సమస్యలుగా మారుతూ ఉండడం గూడా జరుగుతుంది. అలాంటి వారికి ఈ యొక్క చంద్రగ్రహణం ప్రభావం వలన వీరి యొక్క జీవితాన్నే గొప్ప మలుపుగా తిరగబోతుంది. అందులో ముఖ్యంగా మనం చూస్తే తులారాశి వారికి ఆర్థిక విషయంలో అంటే ఆర్థిక పరంగా వీరి యొక్క జీవితంలో కొత్త మలుపులు తిరగబోతున్నాయి. ఈ తులారాశి వారి యొక్క జీవితం అనేది ఈ ఆర్థికంగా వీరికి ఒక గొప్ప పెను మార్పులు రాబోతున్నాయనే అనుకోవాలి. ఎందుకంటే ఈ తులారాశి వారి యొక్క జీవితం ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో రాబోయే 4 రోజులు అంటే 10-14 తేదీ కూడా వీరికి ఆర్థిక పరంగా కొన్ని విలువైనటువంటి వార్తలు కూడా జరుగుతున్నాయి. అవేమిటంటే తులారాశి అనేది ఎప్పుడూ కూడా చాలా సమతుల్యంగా ఉంటుంది. ఈ యొక్క సెప్టెంబర్ 10 నుంచి గూడా వీరికి ప్రత్యేకమైనటువంటి మార్పులొస్తున్నాయి. ఈ రోజుల్లో అప్రత్యక్షంగా డబ్బు వచ్చే అవకాశాలు అందరికీ ఉంటాయి. అది పాత పెట్టుబడి కావచ్చు, భూమి విషయంలో కావచ్చు, ఆస్తి లేదా వ్యాపార విషయంలో కూడా మీకైతే రావచ్చు. ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యం రూపంలో రావచ్చు. ఉద్యోగస్తులకైతే అంచనాలకు మించి ఆదాయం కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతుంది. అది ముఖ్యంగా వీరు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులకే గాని, గతంలో చేసినటువంటి పనులకే గాని, గతంలో ఇక రావో, జరగవో అనుకున్నటువంటి పనులే కానీ, వీరికి ఆర్థికంగా విషయంలో వీరికి ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి పరంగా పదంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. సో, ఈ రానున్న 4 రోజులు కూడా వీరి యొక్క జీవితంలో తులారాశి వారికి అదృష్టకరంగా మారబోతుంది. ఇక చూసుకుంటే వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్టు ఆ విధంగా ఉంటే, ఇక ఉద్యోగం చేసేవారికి ఎవరైతే ఉద్యోగాలలో రాక బాధపడుతున్నారో, ఎవరైతే ఉద్యోగ అవకాశాలు ఇబ్బంది పెడుతున్నాయో, ట్రాన్స్‌ఫర్‌లు గాని, ఏదైనా ముందుకు వెళ్ళాలనుకున్నా అవి రాలేదో, అవన్నీ కూడా ఈరోజు వీరికి ఒక మంచి అవకాశం నిలబడి, వీరు చేసేటువంటి
వర్క్‌కి వీరికి ప్రతిభ ఎక్కడ కూడా దక్కడం లేదు. పైగా ఎక్కడైతే వీరు వర్క్ చేస్తున్నారో అక్కడే వీరికి అపనిందలు, అవమానాలు, కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. అలాంటి వ్యక్తులకందరికి కూడా ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం వీరిపై ఉండటం వలన వీరి జీవితంలో ఆ యొక్క ప్రభావం తొలగిపోయి, సమస్యలు తొలగిపోయి ఒక మంచి అభివృద్ధిలోకి వచ్చేటువంటి మార్గం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మన గ్రహణం జరిగిన దాని నుంచి ఈ రాశి ఒకటి మొత్తం ఏడో స్థానానికి దక్కించుకుంది. ఈ స్థానం అనేది వీరికి ఎప్పుడూ కూడా ఒక మంచి అదృష్టకరంగా నిలబడుతుంది. ఎందుకంటే రానున్న రోజులలో ఈ యొక్క 3 నెలల లోపులోనే వీరికి గొప్ప అధికారంలోకి, మంచి స్థాయిలోకి నిలబడేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. కానీ ఆ వార్తలన్నీ కూడా ఈ యొక్క సెప్టెంబర్ నెల ఈ యొక్క 10, 14 లోపులోనే వీరికి అత్యద్భుతంగా కూడా నిలబడబోతుంది. ఈ యొక్క శనివారం లోపులోనే. ఇక వీరికి కొత్త అవకాశాలు కూడా దక్కుతాయి. కుటుంబ సహకారం కూడా వీరికి దక్కుతుంది. ఎన్నాళ్ళుగా వీళ్ళ కుటుంబంలో ఈడు పడినటువంటి బాధలు, పడుతున్నటువంటి ఇబ్బందులు, చేస్తున్నటువంటి సమస్యలు, పడుతున్నటువంటి బాధలన్నీ కూడా వీరికి ఒక నూతనమైనటువంటి అవకాశాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇది వీరికి ఆ యొక్క అప్పులు తగ్గడం, కొత్త కొనుగోలు జరగడం అనేది వీరికి మరింత లాభకరంగా ఉంటుంది. వీరి ఆత్మవిశ్వాసం పెరగడం వీరికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్థిక లాభాల పట్ల మీలో నమ్మకం పెరుగుతుంది. మీరు ప్రారంభించాలనుకున్నది ఒక ప్రాజెక్టు లేదా ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. ఇది మీలోని ఉండేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని మరింత బలపరచడమే కాదు, మరింత ఒక అద్భుతమైనటువంటి శక్తిగా కూడా మిమ్మల్ని తీసుకువెళ్తుంది. ఇక ముఖ్యంగా చూస్తే వీరికి ఉండేటువంటి దైవానుగ్రహము, శుక్రగ్రహ ప్రభావం అనేది వీరిపై బలపడుతుంది. ఇది ఆర్థిక స్థితిలో మరింత స్థిరంగా మారుతుంది అనడానికి కూడా ఇదొక అవకాశం. ఇక ముఖ్యంగా చూస్తే తులారాశి వారు విదేశీ ప్రయాణాల్లో వెళ్ళాలనుకునేవారు లేదా విదేశాల్లో ఉండేవారు కూడా మరింత అద్భుతమైనటువంటి శుభవార్తలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీరు ఇక్కడ ఉండేటి కంటే కూడా విదేశాల్లో నిలబడిన వారు, విదేశాల్లో ఉండేటువంటి వీరికి ఊహించిన విధంగా ఉంటుంది. ఈ సెప్టెంబర్ 10 నుంచి కూడా ఈ 14 తారీఖు లోపలనే వీరికి విదేశీ సంబంధాలు మరియు విదేశీ ప్రయాణాలు, అవకాశాలు, అద్భుతంగా శుభవార్తలొస్తాయి. ఎందుకంటే కొంతకాలంగా వీసాలు అనుమతి లేక ఉద్యోగ అవకాశాల గురించి ఎదురు చూస్తున్న వారికి అనుకోని శుభవార్త వస్తుంది. వీసా లేదా పర్మిట్ క్లియర్ అవ్వడం, చాలా రోజులుగా పెండింగ్ ఉన్నటువంటి పేపర్ వర్క్ సులభంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక విదేశాల్లో ఉన్న వారికి పదోన్నతి, కొత్త అవకాశాలు కూడా దక్కుతున్నాయి. ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారు ఉద్యోగంలో ప్రగతికి గాని, జీతం పెరుగుదల కోసం కొత్త ప్రాజెక్టులు దక్కుతాయనే ఆలోచనలు వీరు పడుతున్నటువంటి బాధలు విదేశాల్లో ఉన్నటువంటి వారికి మంచి అభివృద్ధికరంగా నిలబడుతుంది. వారికి ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఆర్థికంగా బలంగా స్థిరపడేటువంటి అవకాశాలు, కొత్తగా డబ్బు వచ్చే మార్గాలు కూడా తెరుచుకుంటున్నాయి. వీరికి మానసిక ఆనందం చాలా కాలంగా తర్వాత వీళ్ళలోని సంతృప్తికరంగా కలుగుతుంది. ఇక కుటుంబంలో సభ్యుల మధ్య కూడా మంచి గుడ్ న్యూస్ కూడా చెప్పగలిగేటువంటి అవకాశాలున్నాయి. ఇక తులారాశి వారు ఎన్నాళ్ళుగానే ఎదురు చూస్తున్నటువంటి సంతాన పరంగా కూడా శుభవార్తలైతే కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే తులారాశి వారు గాని, రీసెంట్‌గా మ్యారేజ్ అయిన వారు కానీ, కొన్ని సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిన వారు గాని, ఈ చంద్రగ్రహణం తర్వాత ముఖ్యంగా 10-14 తారీఖు లోపల సంతాన విషయంలో కూడా కలిగేటువంటి మంచి శుభవార్తలు కనపడుతాయి. వివాహితులకి చాలా కాలం నుంచి సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ రోజుల్లో ప్రత్యేకమైనటువంటి శుభవార్త అందే అవకాశం ఉంది. గర్భధారణ, సంతోషకరమైన సమాచారం, ఇంట్లో ఒక గుడ్ న్యూస్ వినిపించి మొత్తం కుటుంబ సభ్యులకు ఆనందంగా వెల్లివిరిచేటువంటి అవకాశాలున్నాయి. పిల్లల యొక్క విజయాలు ఇప్పటికే పిల్లలు ఉన్నవారు వారికి విద్య గాని, కళల్లో లేదా ఇతర రంగాల్లో అనుకోని విజయ వార్తలు కూడా అందుకుంటారు. ఇక సంతాన విషయంలో వచ్చేటువంటి శుభవార్తలు ఇంట్లో కొత్త నూతనమైనటువంటి ఉత్సాహాన్ని అందిస్తుంది. ఆనందంగా ఏర్పడబోతుంది. ఇక గ్రహ ప్రభావం ఈ కాలంలో గురుగ్రహం అనుకూలంగా కదలడం వలన సంతాన భాగ్యం బలపడుతుందనడానికి ఇదొక ప్రత్యేకమైనటువంటి రోజులు. ఈ 4 రోజులు కూడా వీరు ఊహించిన విధంగా అద్భుతాలైతే సాధించగలుగుతారు. ఇక చూసుకుంటే కోర్టు సమస్యలేదైనా ఉంటాయో, అలాగే ఏదైనా డిపార్ట్‌మెంట్ పరంగా ఏదైనా అవకాశాలు రావాలన్నా కూడా అందబోతున్నాయి. గత కొంతకాలంగా ఈ యొక్క తులారాశి వారు కొంచెం కోర్టుకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకి కేసులు కొన్ని ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఎన్నాళ్ళుగానో సాగుతున్నటువంటి కోర్టు సమస్యలు ఈ రోజుల్లో అనుకూలంగా మలుపు తిప్పే అవకాశం ఉంది. ఇది వీరికి అనుకోని విధంగా న్యాయపరమైనటువంటి వివాదాల్లో మంచి ఊహించిన విధంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం కూడా బలంగా ఉంది. ఇక ఈ సమస్యలకైతే శత్రువులు లేదా ప్రతిబంధులు కూడా ఇబ్బందులు పెట్టినా ఆ పరిస్థితులు కూడా రోజులు సర్దుబాటు అవుతాయి. ఇక డిపార్ట్‌మెంట్‌లలో ఎవరైతే ఉన్నారో అధికార సంబంధాలు కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ప్రభుత్వ విభాగాల్లో సహాయం ఏదైనా ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌లో పేపర్ వర్క్స్ లేదా అనుమతులు పెండింగ్‌లో ఉంటే అవి సానుకూలంగా నెరవేరబోతున్నాయి. అలాగే డిపార్ట్‌మెంట్ పరీక్షలు రాసేవారికి కూడా కొత్త ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి అవకాశాలైతే దక్కబోతున్నాయి. ఇక మరింత అద్భుతంగా చూస్తే శుభకార్య రంగంలో కూడా వీరికి మరింత అద్భుతంగా అయితే రాబోతుంది. ఆ శుభకార్యం కూడా వీరికి ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి శుభకార్యాలు
ఎన్నాళ్ళుగానో చూస్తున్నటువంటి శుభకార్యం జరగక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వివాహం, నిశ్చితార్థ శుభవార్తలు, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరగక బాధపడుతున్న వారికి కూడా ఈ రోజున పెళ్లి సంబంధాలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వారికి మంచి జతలు రావడం, సంబంధాలు ఖరారు ఖాయం కావడం జరుగుతుంది. గృహప్రవేశం, కొత్త వాహనాల కొనుగోలు కూడా, ఇంటి మరమ్మతులు కూడా శుభవార్తలు కూడా అందబోతున్నాయి. ఇక కుటుంబ సభ్యులతో దూరం తగ్గి అందరూ కూడా ఒక చోట కలిసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక మొత్తానికి కుటుంబ ఆనందంతో నిండిపోయి స్నేహితులు, బంధువులు కలిసి ఒక నూతనమైనటువంటి ఒక శుభవార్తని, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నెలకొంటారు. ఇది మొత్తం కూడా తులారాశి వారికి ఈ చంద్రగ్రహణం తర్వాత రోజుల్లో ఆర్థిక లాభం, విదేశీ అవకాశాలు, సంతానం, శుభవార్త, మరి కోర్టు మరియు డిపార్ట్‌మెంట్‌లలో కూడా అనుకూలమైనటువంటి శుభకార్యాలు కలిసి వీరికి ఒక సంపూర్ణమైనటువంటి శుభకాలంగా అందించబోతుంది. ఇదంతా గూడా మీకు రోజున జరుగుతుంది. ఈ వార్తలు మీకు ఎప్పటికప్పుడు కూడా అందుతాయి. ప్రతి వార్తలు, ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి సమయంలోనే మీరు బాగుపడే సమయంలోనే కొంతమంది మీ దగ్గరికొచ్చి మిమ్మల్ని చాలా వరకు కూడా చికాకులు, సమస్యలు పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మిమ్మల్ని మానసికంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయం కూడా ఆచితూచి అడిగేయాలి. వెళ్ళే దారిలో, వచ్చే దారిలో ప్రతి దాంట్లో కూడా మంచిగా నిలబడితే మీకు ప్రతి విషయంలో కూడా అనుకూలతలైతే దక్కుతాయి. కాబట్టి ఈ వార్తలన్నీ కూడా మీకు ఊహించిన విధంగానే దక్కుతాయి. అభిమానించే వ్యక్తుల పరంగా కానీ, కుటుంబ పరంగాని ప్రతి విషయంలో కూడా మీకు మంచే జరుగుతుందనడానికి ఇదొక శుభ సూచకమనే అనుకోవాలి. ఇక ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో కూడా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.